కావాలే, ఇంకో జన్మైనా నువ్వే కావాలే, నాకు ఇంకేం కావాలే. ఒక చరణం టూలే. నువ్వు కోపగిస్తే ఎండ, మాట మంచుకొండ, నవ్వు పూల వర్షాలే, అందుకే బుజ్జికొండ చిన్ని గుండె నిండా నిన్ను నింపుకున్నానే. పోవతే నన్ను నిలి పోవతే చెయ్యదిని పోవతే ఓ జాబిలి నీవెన్నంత పెంచల్లి. నిన్నే చూస్తూనే ప్రేమే పుట్టిందే, నీతో నా ప్రాణం జంటై కట్టిందే, పిల్ల నీ గాలి నన్నే చుట్టిందే, వేరే లోకంలో నెట్టిందే. థ్యాంక్ యూ మనీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆపకపోతే ఆయన మొత్తం పాడేలాగా. థ్యాంక్ యూ, దట్స్ లవ్లీ. థ్యాంక్ యూ మనీష్ గారు. ఎస్, అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ సాంగ్, డిఓపి ఆఫ్ దిస్ సాంగ్. మీడియా వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నువ్వే కావాలి ఏదో తీద్దామని తీయలేదు, తెలుగు ఇండిపెండెంట్ సాంగ్ని ఒక లెవెల్కి తీసుకెళ్దామని మేము కలిసి చేసిన సాంగ్ అది. సో ఫ్యూచర్లో మేబీ మూవీ చేయొచ్చు మనం. మీ అందరి సపోర్ట్ కావాలి మా అందరికీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. ఇంకా ముందుకెళ్తాం, ఇంకా మంచి సినిమాలు తీస్తాం, ఇంకా మంచి సాంగ్స్ తీస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆ సాంగ్ ఇంత బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఈ సాంగ్ కూడా నేను నెల ముందే చూపించావు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటూనే ఉన్నాను. కానీ ఒక ఆల్బమ్ సాంగ్ లో ఇన్ని డిఫరెంట్ లొకేషన్స్ నేను అస్సలు చూడలేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అసలు ఎంత ముద్దుగా ఉన్నారంటే. సో ఫస్ట్ కాశ్మీర్ సాంగ్ ఉంది కదా, ఆ పాటలో చూసినప్పుడే మళ్ళీ నువ్వే కావాలి అని ఈ సాంగ్ లో పెట్టుకున్నాడు. టైటిల్ నువ్వే కావాలి. అదిరిపోయింది, టైటిల్ అదిరిపోయింది, సాంగ్ అదిరిపోయింది. నాకైతే మైండ్ లో ఆడియో విన్నప్పుడు మైండ్ లో నుంచి ఆ పాట పోలేదు. ఫస్ట్ మాకు కొంచెం సాంగ్ చూపిస్తూ ఉన్నాడు అనమాట. 1 month బ్యాక్ అట్లా ఆ ఫుటేజ్ చూసినప్పుడు అరే సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆతృత ఉండింది. బట్ బిగ్ స్క్రీన్ లో చూసిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, నిజంగా నా తమ్ముడు బిగ్ స్క్రీన్ లో సినిమాలో కనిపించాలి అని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగుంది, నీ ఎఫర్ట్స్ చాలా కనిపిస్తున్నాయి. నాకైతే చాలా నచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రీ సత్య, యు ఆర్ హీరోయిన్. అబ్బా ఎంత ముద్దుగున్నావు అంటే, నాకు ఫీమేల్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆ బోట్ సీన్, అరే ఇన్ని లొకేషన్స్ ఏంట్రా, ఒక పాటలో ఎన్ని చూపిస్తారా, ప్యాకెట్స్ చూపించారు, బీచ్ చూపించారు, అసలు ఇంకా ఎన్ని ఉన్నాయని అనిపించింది. వాళ్ళు ఒక్క ఆల్బమ్ సాంగ్ లాగా లేదు, ఇది సినిమా పాటే. సో అంత బాగుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇంకా ఈ ఆల్బమ్ సాంగ్స్ ఆగిపోద్దు, నువ్వు సినిమాకి వెళ్ళాలి, నువ్వు హీరోయిన్ అవ్వాలి. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ లాస్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్జే కాజల్ గారిని అండ్ అలానే సిరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ హర్షిత కార్తిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పండి, పిలిచారు కదా. ఒకటి ఏంటి అని బయట పడుకుంటాను. అండ్ సో హ్యాపీ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ హియర్, వెరీ వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీబడి. అండ్ రాహుల్, రోల్ రైడర్, వీళ్ళందరూ దే ఆర్ టేకింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ టు నెక్స్ట్ లెవెల్. అంటే వీఆర్ ఆల్ సింగర్స్, సో మాది మేము చేయాలి, మా వర్క్ కనిపించాలి అని. కానీ మెహబూబ్తో నేను బిగ్ బాస్లో చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఎందుకంటే మెహబూబ్లో డిసిప్లిన్ తెలుస్తుంది, ఆయనకు 6 pack కానీ ఆ బాడీ కానీ అదంతా. కానీ నేను ఒక సినిమా చేశాను. సినిమా షూటింగ్ గ్యాప్లో మాకు ఒక 20 నిమిషాల గ్యాప్ దొరికితే హీరోయిన్ కనిపించేది కాదు. ఎక్కడ పోయారు అంటే మనోడు వెళ్ళి రీల్స్ చేసేవాడు. మా సినిమా రిలీజ్ కాలే కానీ 10 రీల్స్ వచ్చాయి బయటికి. సో అస్సలు టైం వేస్ట్ చేయడం మెహబూబ్. అండ్ అసలు ఐ వాజ్ షాక్డ్, మా సినిమా రాలే. సో నేను మెహబూబ్లో చూసింది ఏంటంటే అది రీలా, అది ఏంటా, ఒక పిక్చరా, దానికి 100% ఇస్తాడు మెహబూబ్. అది దట్ ఈస్ ద డిసిప్లిన్ హీ హ్యాస్ టువర్డ్స్ ఇట్. అండ్
డిసిప్లిన్ ఉన్న వాళ్ళు చాలా లైఫ్లో ముందుకెళ్తారు. మహబూబ్ ఇందులో అయితే అసలు ఎంత అందంగా ఉన్నాడు అంటే అంత అందంగా ఉన్నాడు. యాక్చువల్లీ కాశ్మీర్ సాంగ్లో కొంచెం సత్య డామినేట్ చేస్తుంది, ఇందులో నువ్వు గట్టిగా చేసావు దాన్ని సీరియస్లీ డాన్స్లో కానీ అన్నింటిలోనే. అండ్ యూ బోత్ ఆర్ ఈక్వలీ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈ సాంగ్ నేను చూడగానే భార్గవ్ బ్రోతో ఇమ్మీడియట్గా ఒక సాంగ్ చేశా. ఆ సాంగ్ తెలుగు వీక్ రిలీజ్ కూడా అయిపోయింది. అండ్ ఆ ఈవెంట్ నా హర్ష డార్లింగ్ అండ్ మా మను వాళ్ళే చేశారు. అగైన్ ఐమ్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు మై ఓన్ ఈవెంట్. సో భార్గవ్ ఈస్ వెరీ వెరీ టాలెంటెడ్ అన్నట్టు సినిమా చేస్తాడు ఖచ్చితంగా. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది లక్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. సో హ్యాపీ టు సీ కాజల్, లాస్య, శ్వేత, యూఆర్ వెరీ టాలెంటెడ్. శ్వేత, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు పాడాలి, నువ్వు ఆడాలి, నువ్వు కుమ్మేయాలి. వెరీ హ్యాపీ టు సీ యూ శివ, ఎవ్రీబడి. అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అండి. రాహుల్ నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు? అండ్ రోడ్ రైడర్ 27కి సాంగ్ వస్తుంది. మీరు ఎక్కడైనా నిలబడదు కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు సోహెల్ పక్కన నిలబడద్దు. ఇక్కడ ఎవరు ఎంత సీరియస్ గా మాట్లాడినా దాన్ని అక్కడ సత్రోల్ చేసి పడేస్తాడు. ఎవరు ఎంత ఇమోషనల్ గా మాట్లాడినా అతన్ని మొత్తం పంచర్ చేసి పడేస్తాడు అక్కడ. ఒక బ్యాచ్ ఉంటుంది చూడు. సో గర్లింగ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఎవ్రీబడి హియర్. అండ్ శ్రవంతి గారు, please be nice to us and here it's a request, please be nice to us. We love you, you also love us back. ఏమైతే తిరిగి ప్రేమించు బాగుంటుంది. చాలా ప్రేమ ఎక్కువ జీవితంలో. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సోహెల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వీళ్ళందరికన్నా ఏజ్లో నేనే చిన్న. సో వీళ్ళందరికీ ఏంటంటే నేను ఒక చిన్నోడు అనమాట నేను. సో వీళ్ళందరూ నాకు సరే. సో సీరియస్ పార్ట్ అదే నేను సీరియస్ అనుకున్నా నేను కాదా. ఓకే, అయితే మహబూబ్ నాది ఫ్రెండ్షిప్ బిగ్ బాస్ నుంచే స్టార్ట్ అయింది. సో ఇద్దరు జర్నీ చేసుకుంటూ మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఇంటి దగ్గర కానీ అదంతా. ఎందుకంటే ఒక రియాలిటీ షో నుంచి ఒక సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలన్నా లేకపోతే ఏదైనా సాధించాలన్నా చాలా అంటే ఆల్రెడీ సినిమాలో ఉన్న వాళ్ళు, డైరెక్ట్ సినిమాలో వచ్చిన వాళ్ళు కొంచెం కష్టపడితే మేము సినిమా రికగ్నైజేషన్ అనేది వస్తూ ఉంటుంది. బట్ రియాలిటీ షో నుంచి మేము సినిమాల్లో ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. దానికి రెండింతలు ఇంకా ఎక్స్ట్రా కష్టపడాలి. ఎందుకంటే ఆడియన్స్ మైండ్ సెట్ ఏంటంటే అరే బిగ్ బాస్ ఒక రియాలిటీ షో, అక్కడ నుంచి సినిమాల్లోకి ఆ మైండ్ సెట్ని తిరిగి తీసుకురావాలంటే మంచి మంచి కాన్సెప్ట్తోని అండ్ కష్టపడుతూ మంచి కాన్సెప్ట్తో ముందుకెళ్ళాలి. సో అలాంటి టైంలో లాస్ట్ టైం ఒక సాంగ్ చేసారు, శ్రీ సత్య కానీ లేకపోతే మహబూబ్ ఇద్దరు కలిసి సాంగ్ చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. సో విజువల్ పరంగా అయితే అప్పుడు ఇరగదీసారు. సో ఎప్పుడైతే నాకు ల్యాప్టాప్లో తీసుకొచ్చి నాకు చూపెట్టిండో ఈ సాంగ్, నేను అసలు మైండ్ అంతా మింగింది. సో ఏం అర్థం కాలే. సో ఆ టైంలో అరే ఇది ఎట్లా చేసినవరా నువ్వు, అసలు ఇంత ఘోరంగా ఉన్నావు నువ్వు, ఇంత సైతాన్ లెక్క ఉన్నావేంద్ర నువ్వు, దయ్యం ఉన్నావేంద్ర నువ్వు అని అన్నా. ఎందుకంటే అంత ఘోరంగా పనిచేస్తాడు ఆడు వర్క్ విషయంలో. సో ఆ వర్క్ విషయానికి వచ్చేసి ఆ డెడికేషన్ కానీ లేకపోతే ఆ ఎడ్యుకేషన్ కానీ వాడిది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఏమైంది, సో డెడికేషన్ మాత్రం నిజంగా అందరికంటే ఎక్కువ డెడికేటెడ్గా ఎవడైనా ఉన్నాడంటే బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసినంత. ఇప్పుడు నేను కూడా అంత డెడికేటెడ్గా ఉండనేమో, అంత కష్టపడతాడు వాడు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో వాడు ఇప్పుడు సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పొద్దన్నాడు. బట్ నేను చెప్తున్నా, చెప్పాను నేను ఇప్పుడు అది. సో అది ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాడు. సో విజువల్స్ అయితే అదిరిపోయినాయి. అండ్ భార్గవ్ గురించి చెప్పాలి, డిఓపి గురించి. అతను కూడా సేమ్ అంతే, మహబూబ్ లాగానే లైక్ హార్డ్ వర్క్. అండ్ మేము లాస్ట్ టైం కూడా ఒక ఆల్బమ్ సాంగ్ చేసినాం, తట్టుకోలేను ఇంకొకరితో ఉన్న సాంగ్ ఉంది కదా, అది మనోడే డిఓపి చేసింది. నా పాట పాడమంటే పాట కానీ వీడు ఎప్పుడో చేసిన పాట నుంచి పాడుతున్నాడు. అరే డిఓపి రా పాపం, ఆడు కూడా ఎదగాలి కదరా. సో 20 మిలియన్ దాకా వచ్చింది కదా. సో అప్పుడు అతను విజువల్ చూసే మేము అసలు హ్యాపీ ఫీల్ అయినాం. ఫస్ట్ మేమిద్దరం చేసింది రాహుల్ అన్న వాడిన సాంగ్ నాటు నాటు సాంగ్ ఉంది కదన్న. సో ఆ సాంగ్ కి మనోడు డిఓపిగా చేసింది ఆ టైంలో భార్గవ్, స్టిల్ ఐ రిమెంబర్. సో అది కూడా మిలియన్స్ లో వెళ్ళింది. సో కీరవాణి సార్ కూడా చూసినప్పుడు అరే నేను చూసిన అది సాంగ్ అని అన్నారు. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ విజువల్ కూడా వచ్చింది అతని వల్లనే, భార్గవ్ వల్లనే డిఓపి. అండ్ డైరెక్టర్ గారు లైక్ నెక్స్ట్ లెవెల్. ఇందాక మీరు అంత సీరియస్ గా మాట్లాడుతా అంటే వీడు మైక్ లాక్కొని జోక్సే పాట అంట అన్నాడు. అంటే చెప్పిందంత జోక్, ఆయన చెప్పింది జోక్సే పాట అంట. నాకు అర్థం కాలే
మైక్ లాక్కొని చూస్తే పడ్డాను అన్నాడు. అట్లా చెప్పాడు ఇప్పుడు. సో ఇప్పుడు కూడా సీరియస్ అపార్ట్. సో ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి. అండ్ ఇక్కడే చెప్తున్నా, టాయిలెట్ వచ్చినోడిని అండ్ టాలెంట్ ఉన్నోడిని ఎవరు ఆపలేడు. నా టాయిలెట్ వస్తాను, నన్ను ఎవరు ఆపలేడు. నేను ఇప్పుడు పోతా, వీడికి టాలెంట్ ఉంది. సో ఇది ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు. ఈ విజువల్స్ తోని అర్థమవుతుంది మహబూబ్ గారు ఎట్లా చేసిండు, ఏంటి ఎట్లా ప్లాన్ చేసిండు అనేది. సో డెఫినెట్లీ ఈ సాంగ్ అందరూ యూట్యూబ్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నువ్వే కావాలి సాంగ్ పేరు. సో యూట్యూబ్ లో చెక్ చేయండి, 100% వస్తాడు. సో టాలెంట్ ఉంది అని ఆపకండి. నాకు టాయిలెట్ వస్తుంది, నన్ను ఆపకండి. టాయిలెట్ వస్తుంది థ్యాంక్ యూ సోహెల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. టాయిలెట్ వస్తుంది అడిగి. ఓకే, సో ఓకే, సక్సెస్ అయింది. అలాగే ఈ సాంగ్ కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ టు సపోర్ట్ యూ. సో తను ఇన్విటేషన్ ఇవ్వగానే నేను ఒక్కటే మాట అన్నా, 100% వస్తాను మహబూబ్, నీకోసం వస్తాను. ఐ ఆల్వేస్ యూస్ టు సపోర్ట్ యూ అండ్ ఐ విల్ సపోర్ట్ యూ అని. సో తనని ఇంతగా సపోర్ట్ చేయడానికి రీజన్ హిస్ హార్డ్ వర్క్, హిస్ టాలెంట్ ఈస్ సో ఇన్స్పైరింగ్ అండ్ హీఈస్ ఆల్సో వెరీ మోటివేటింగ్. అండ్ తనని చూసినప్పుడల్లా అనిపిస్తుంది, వాట్ ఆర్ ఐ డూయింగ్ ఇన్ మై లైఫ్, ఎంత చేస్తున్నాడు, నిమిషం ఖాళీ ఉండకుండా. ఎస్, వీ హ్యావ్ టు see him, we have to look at his work and get inspired అని అనిపిస్తూ ఉంటుంది. So thank you so much Mehboob for inspiring all of us. And last song blockbuster, నువ్వే కావాలి, సూపర్ డూపర్ హిట్. అండ్ we are also waiting for hat trick. సో ఈ కాంబినేషన్ ఇలానే హిట్ అవ్వాలి అండ్ హ్యాట్రిక్ ఇంకో సాంగ్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ సో బ్యూటిఫుల్. భార్గవ్ గారు అమేజింగ్. నాకు తన సాంగ్ చూపించినప్పుడు కూడా చెప్పాను, చాలా చాలా బాగుంది, విజువల్స్ ఆర్ అమేజింగ్ అని. 100% క్రెడిట్ గోస్ టు యూ అండ్ ఆఫ్ కోర్స్ ద బ్యూటిఫుల్ క్రూ టు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి చూసి దీనికి కూడా మిలియన్స్, క్రోర్స్ అండ్ ఇంకా 100 crores వ్యూస్ వచ్చేలాగా చేసి వీళ్ళకి ఇంకా మంచి రెవెన్యూ వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాజల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అమర్దీప్ గారిని మాట్లాడవలసి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డాన్సర్, నాకు బాగా ఇష్టమైన డాన్సర్. తప్పగా చెప్పలేదు. నువ్వు డాన్స్, నీ మూమెంట్స్ కానీ, నీ డాన్స్ కానీ, నీ క్రేజ్ కానీ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. అండ్ సత్యతో కూడా ఆల్రెడీ మేము కూడా డాన్స్ చేసాం కాబట్టి తను కూడా మంచి డాన్సర్. సో వీళ్ళ సాంగ్స్, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మరొకటి నువ్వే కావాలి. నాకు విజువల్ బాగా నచ్చింది. బేసిక్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక కోరిక తీరిపోయింది, ప్యారిస్కి వెళ్దాం అనుకున్నాను. అవసరం లేదు, చూసారు, టికెట్ లేక చూపించారు మొత్తం అంత ఇక్కడే. ఇంకా నాకు డబ్బులు మిగిలిచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెస్ట్ పార్ట్ నాకు బాగా నచ్చింది సాల్సా. చాలా బాగుంది. ఆ డ్రెస్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని చేశారు. నిజంగా ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి సాంగ్స్, ఇంకా అలాగే మంచి మంచి మూవీస్ కూడా చేసి పైకి రావాలి. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యు. సత్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమర్ గారు. మీ కుక్కు కుమారి పాట కూడా బాగుంది. డాన్స్ అడగొట్టేశారు సార్ మీరు. కుక్కు కుమారికి మామూలుగా చేయలేదు కదా. యా, అండ్ ఇప్పుడు రోల్ రైడర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. అందరం కలిసి ఒక చిన్న అప్పుడే సాంగ్స్ రిలీజ్ చేసి పర్ఫామ్ చేస్తే ఈ రోజు యూట్యూబ్ స్మాష్ చేసే వరకు వచ్చాం. కంగ్రాచులేషన్స్ మహబూబ్. అండ్ ఆల్సో చాలా బాగున్నారు ఇద్దరు. యాక్చువల్లీ ఇద్దరు కలిసి ఒక మూవీ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ వీ విల్ రియలీ లవ్ టు వాచ్ యూ. ఎందుకంటే మీ కాంబినేషన్ ఉన్న ఆ కెమిస్ట్రీ అయినా మా ఇద్దరు ఉన్న ఉంచాలి. లవ్, రియలీ లవ్ ఇట్. అండ్ సాంగ్ చాలా బాగుంది. అండ్ భార్గవ్ గురించి చెప్పాలి. ఐ థింక్ వెరీ లాంగ్ టైం ఎప్పుడో ఒకసారి ఒక సాంగ్ చేద్దామనేసి మేము అట్లా అనుకున్నాము. అండ్ ఎప్పుడు కుదరలేదు. బట్ డెఫినెట్లీ భార్గవ్, వీ షుడ్ డెఫినెట్లీ వర్క్ ఇట్. అండ్ రియలీ లవ్ యువర్ వర్క్. చాలా చాలా బాగుంది. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన సాంగ్ ఒకటి వస్తుంది, చాలా బాగుంటుంది. లైక్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లైక్ ద వరల్డ్ వీ ట్రావెల్డ్ అండ్ చాలా చాలా బాగుంది. సో నేను డెఫినెట్లీ లైక్ మనోడి ఓల్డ్ సాంగ్ చూసిన నమ్మకం ఉండే. సో మెయిన్ గా నేను ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మహబూబ్ అండ్ సత్య. సో తను కూడా నాకు ముందు నుంచి తెలుసు. బిగ్ బాస్ కి రాకముందు నుంచి ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు గుర్తుంది. సో బిగ్ బాస్ కి వెళ్ళక ముందు నేను అంజలి అక్క వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు, ఎందుకు వెళ్తున్నావు, వైల్డ్ కార్డ్ గా ఎక్కువ స్కోప్ ఉండదు అని చెప్పేసి అన్నది. సో ఏం కాదు, పర్లేదు ట్రై చేద్దాము, ఏదో వచ్చింది కదా ఆపర్చునిటీ అని చెప్పేసి వెళ్ళిన తర్వాత తనే వచ్చి నెంబర్ 1 లో పెట్టింది. ఏంటి, సో తనే వచ్చి నెంబర్ 1 లో పెట్టేసరికి అక్కడ నాకు యాక్చువల్లీ ప్రాపర్ గా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. అంటే అరే బయట బాగానే వెళ్తుందిలే, గ్రాఫ్ బాగానే వెళ్తున్నట్టుంది, ఎందుకంటే తనే చెప్పింది, తనే ఫస్ట్ లో పెట్టిందని. థ్యాంక్ యూ సత్య ఫర్ దట్. అండ్ భార్గవ్ మనోడు ఎక్కడ ఉంటాడు అనుకుంటుండ్రు, మా ఇంటి పైన ఉంటాడు.
సో ఎవరిని తప్పించుకోలేకపోయినా భార్గవిని తప్పించుకోలేము. సో ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఫిక్స్ అయినా. జోక్స్ అపార్ట్, అది కాదు రీజన్. నేను భార్గవిని కలిసిన ప్రతిసారి మనోడు ఒక మాట అంటుంటాడు అనమాట. అంటే జనాలకి బోర్ కొట్టేసింది మ్యూజిక్ వీడియోస్ రెగ్యులర్ ప్యాటర్న్ లో చూసి. సో ఏది చేసినా కానీ చాలా కొత్తగా చేయాలి, చాలా డిఫరెంట్గా చేయాలి, ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలో చూడండి కైండ్ ఆఫ్ అటెంప్ట్ చేయాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా బ్రో అని చెప్పేసి నాకు ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ నుంచి పరిచయం మనోడు. సో అక్కడే మా ఇంటి పైన సేమ్ అపార్ట్మెంట్ మేము ఇద్దరము. సో కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటాడు, రెగ్యులర్గా అప్డేట్స్ చెప్తూ ఉంటాడు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో లైక్ తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అవ్వబోతుంది ఇది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే నేను చాలా మ్యూజిక్ వీడియోస్ చూసిన ఇప్పటి వరకు. సో దాంట్లో ఒక స్టెప్ అహెడ్ తీసుకెళ్లేలాగా ప్లాన్ చేసినందుకు మెహబూబ్, భార్గవ్, సత్య, సో థ్యాంక్ యూ ఫ్రమ్ లైక్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. ఎందుకంటే మీరు ఇంకా పెద్ద గోల్స్ ఇస్తున్నారు ఆర్టిస్ట్కి, అరే మీరు ఇంకా బాగా చేయాలి భయ్, సో ఫర్దర్గా అని చెప్పేసి మీరు ఒక టార్గెట్ త్రో చేస్తున్నారు చూడు దానికి. సో థ్యాంక్స్ లాట్. అండ్ సాంగ్ మాత్రం చాలా చాలా బాగుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్. సో ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉండవు, లేకపోతే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కువ అవకాశాలు ఉండవు అంటారు. సో డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కానీ అవకాశాలు వస్తాయా రావా అని ఎదురు చూడకుండా చాలా మంది లైక్ వాళ్ళ అవకాశాలు వాళ్ళు కల్పించుకొని వాళ్ళు కొత్త కంటెంట్ క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. దాంట్లో మెహబూబ్ కూడా ఒకడు. సో బికాజ్ ఐ సీన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగింది అన్నది. సో నాకు ఒక చిన్న మాట గుర్తొస్తుంది, పిడిదెబ్బలు తినందే ఇనుము కట్టబోదు అని చెప్పేసి అంటారు. సో మనోడు ఎన్నో లైఫ్లో పిడిదెబ్బలు తిని ఇక్కడ వరకు తనని తాను తీర్చిదిద్దుకొని ఈ స్టేజ్ వరకు వచ్చిండు. మీరందరూ ఆ జర్నీ చూసి ఉంటారు. ఎందుకంటే హీ స్టార్టెడ్ విత్ టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, డబ్ స్మాష్, దాని తర్వాత మ్యూజిక్ వీడియోస్ చేసిండు, యూట్యూబ్. అంటే ఇది అని కాకుండా ఒక సపోర్ట్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి రావాలి అంటే జనాల్లోకి వెళ్ళాలి రాబోయ్. సో జనరల్ ఆడియన్స్ మనల్ని చూడాలి, మన కంటెంట్ని చూడాలి అని ఏదైతే తపనతో తను వర్క్ చేస్తున్నాడో దానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మీకు. సో యూ విల్ డెఫినెట్లీ గ్రో ఈవెన్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అండ్ గట్టి కొడుతున్నావు ఈ సాంగ్తోని. అండ్ ఫర్దర్గా సినిమాతో కూడా గట్టి కొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మెహబూబ్, సత్య అండ్ భార్గవ్. థ్యాంక్స్ లాట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సోలో బాయ్. వెయిటింగ్. థ్యాంక్ యూ. సోలో బాయ్ టీజర్ కూడా తొందరలో వస్తుంది, దాన్ని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు యాక్టర్, డాన్సర్, సింగర్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మెహబూబ్ శ్వేత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ వచ్చేసిన గెస్ట్ అందరికి థ్యాంక్స్ లాట్. సో మెహబూబ్ గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ యాజ్ యూ ఆల్ నో. బేసికల్లీ మనం ఎక్కడైనా ఫ్రీ టైం దొరికితే ఖాళీ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. వీడికి ఫ్రీ టైం దొరికిందంటే అబ్బా ఏం చేయట్లేదు, నేను ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. సో నాకు ఆ థింగ్ ఇష్టం. ఇట్ కీప్స్ మోటివేటింగ్. అండ్ సత్యం చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. వీఆర్ లేజీ. అలాంటిది మెహబూబ్ కాంబినేషన్ రావడం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అమ్మా 20 రోజులు రీల్స్ లో నేను కష్టపడితే ఇప్పుడు సత్యం తెలిసిపోతుందని. సో బట్ జోక్స్ అపార్ట్ చాలా బాగుంది సాంగ్. నాకు తెలిసింది 100th టైం నేను చూడటము. సో ఒక్కొక్క ఫ్రేమ్ నాకు బాగా గుర్తుంది, కళ్ళు మూసుకుని చెప్పగలదు ఈ ఫ్రేమ్ ఇక్కడ ఉందని చెప్పి. సో అంత నచ్చింది సాంగ్. అండ్ ఒక ఇండిపెండెంట్ సాంగ్ ని ఇట్లా 3 countries లో చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ మెహబూబ్. అండ్ భార్గవ్ మా కబుర్లో రీల్స్ షూట్ చేసి ఎడిట్ చేసి ఇచ్చేవాడు. సో ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మనీష్, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్. కాదల్ కురిసే కానీ ఇది కానీ ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ శ్వేత గారు, థ్యాంక్ యూ. అండ్ లెట్స్ ఆల్ సీ యూ డాన్సింగ్ ఇన్ యువర్ రీల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియాంక గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మేము చూపించడం జరిగింది. అప్పుడే చెప్పాను చాలా చాలా బాగా వచ్చింది అంటే అంత దూరం ఇలా ఒక ఇండిపెండెంట్ సాంగ్కి అని కూడా చెప్పాను. అంటే దట్ షోస్ హౌ డెడికేటెడ్ హీ ఈజ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మీరిద్దరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఇవాళ. యువర్ అవుట్ఫిట్స్ ఆర్ అమేజింగ్. And the song also came out very very well. I'm sorry I'm little sick but I've only come for you guys. So song chala baga vachindi. Please support cheyandi and all the best to both of you. Hope it reaches big heights and I wish you both all the best. Thank you సీత గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే గంగాధర్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాలి.
బేసిక్ గా నువ్వే కావాలి సాంగ్ కి ఫస్ట్ నన్ను అడిగారు. సో ద టైమ్ ఐ వాజ్ బిజీ ఇన్ సమ్ అదర్ షూట్. సో హీరో మెహబూబ్ ఆల్బమ్ సాంగ్ కి అడిగారు. సో ఆ మంచులో నేను చేయలేనని చెప్పినాక కాదలు కురిసేయంట. సో నేను చేయలేనని చెప్పాను. దాని తర్వాత ఇంకా నేను సజెస్ట్ చేశాను శ్రీ సత్య అని. అప్పటి నుంచి వాళ్ళు చేసుకున్నారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా నిజంగా వీళ్ళ హార్డ్ వర్క్ అయితే మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. వీళ్ళ డెడికేషన్ అయితే అదిరిపోయింది. అసలు సాంగ్ లో నిజంగా నాకు ఫస్ట్ టైం నేను సాంగ్ చూసినప్పుడు నాకు అనిపించింది వీళ్ళిద్దరు ఏందిరా నాకు అనిపించింది ఏంటి అంటే వీళ్ళిద్దరు విడివిడిగా ఉండడం కన్నా కలుసున్నప్పుడు మనకి చూడటానికి చాలా బాగుందనమాట. ఎందుకంటే ఎందుకో ఏదో అన్సాటిస్ఫాక్షన్ ఉంది వీళ్ళకి విడివిడిగా ఉంటే. సో ఓన్లీ సాంగ్ లో మాత్రమే దగ్గరలో ఉండాలి అర్థమైందా. సో మీరందరూ ఈ సాంగ్ ని మంచిగా ఎంకరేజ్ చేసి మంచి వ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మెహబూబ్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ శ్రీ సత్య ఐ లవ్ యూ. ఒక విషయం మర్చిపోయాను, భార్గవ్ కమ్ అవుట్ సైడ్ బ్రో. దిస్ ఫెలో ఇప్పుడు ఈ విజువల్స్ ఇంత బాగా రావడానికి కారణం, ముందు సాంగ్ లో రావడానికి కారణం ఈ మనిషి. ఈజ్ అన్ అమేజింగ్ టెక్నీషియన్. మైతో కలిసి సాంగ్ చేయాల్సింది అవ్వలేదు, ఈసారి సాంగ్. ఆల్ ద బెస్ట్ భార్గవ్. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు షబీనా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాదల్ కూర్చు చాలా పెద్ద హిట్ అయింది. అలాగే ఈ పాట కూడా లిరిక్స్ విజువల్ చాలా గ్రాండర్గా ఉంటుంది. పాపం ఇద్దరు భార్గవ్ రావడ మెహబూబ్ చాలా కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ కోసం. వాళ్ళైతే అసలు మనీష్ని కూడా ఒక చాలా ఏడిపించారు అనుకుంటున్నాను. ఎందుకంటే మనీష్ కూడా చాలా కష్టపడ్డారు. నాకన్నా కూడా వాళ్ళ ముగ్గురు చాలా ఇంకా కష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతిరోజు కలుస్తానండి వారు. ఇంకా నా లిరిక్స్ పని అయితే ఒక 10 days ఉంటుందో మ్యాక్సిమం 15 days ఉంటుంది. బట్ ప్రాజెక్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళు చాలా కష్టపడి లొకేషన్స్ కూడా చాలా 3 countries షూట్ చేశారు. అవన్నీ చాలా గ్రాండియర్గా తీశారు. ఈ పాట కూడా చాలా పెద్ద హిట్. అవి అందరికీ మంచి పేరు, మరిన్ని పాటలు తీయడానికి మరింత ఉత్సాహం మీరు అందరూ ఇస్తారని మేము ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కార్తిక్ గారు